కుటుంబాలని కూడా మనం ఆదుకోవాలి. కాబట్టి ఎవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో, ఆడబిడ్డలు ఇద్దరు కూడా ఆడబిడ్డలు, ఆ ఇద్దరు పిల్లలు అదేవిధంగా తల్లి అంటే లక్ష్మీనాయుడు భార్యకి వాళ్ళిద్దరు పిల్లలకి కూడా ముగ్గురికి 3 ఎకరాలు అంటే 2 ఎకరాలు పొలముతో పాటు 5 లక్షలు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడానికి, ఆర్థిక సహాయం చేయడానికి గవర్నమెంట్ సిద్ధపడింది. ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆఫ్టర్ 18 years వాళ్ళు తీసుకునేటట్టుగా కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడి ఆ ఇద్దరు పిల్లల తాలూకా చదువుకు మొత్తం కూడా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పవన్ తనకి కూడా ప్యారలైజ్ అయ్యి ఈరోజు లక్ష్మీనాయుడు తాలూకా తల్లిదండ్రులకి 2 పిల్లలు, ఒకళ్ళు లక్ష్మీనాయుడు అయితే చనిపోయాడు, ఇంకొక అబ్బాయి పవన్. ఆ పవన్ కూడా ఈరోజు ప్యారలైజ్ అయి ఉన్నాడు, అంటే మనకి ఆపరేషన్ జరిగి ఇంకా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి అతనికి కూడా హాస్పిటల్ ఖర్చులు భరిస్తూ 4 ఎకరాల పొలం ఇస్తూ 5 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడానికి ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది. అదేవిధంగా ఇంకొక అబ్బాయి భార్గవ్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి లెగ్ ఫ్రాక్చర్ ఒకటి అయింది. ఆ అబ్బాయి తాలూకా హాస్పిటల్ ఖర్చులు కూడా గవర్నమెంట్ భరిస్తూ 3 లక్షల రూపాయలు ఆ అబ్బాయికి ఆర్థిక సహాయం చేయడానికి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు మీ అందరి ముందుకి మేము పెట్టడం జరుగుతుందండి.